జనం వచ్చారో మనం అంతా చూసాం. ఇదే బ్రహ్మనాయుడు గారు మళ్ళా రేపు రానున్న రోజుల్లో కూడా మీరు 14 రోజులు ఆయన పెట్టి ఇబ్బంది పెట్టారేమో. ఇదే బ్రహ్మనాయుడు గారు తలుచుకుంటే రేపు మేము అధికారం వచ్చాక మీ పరిస్థితి మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి. మరి అసలు వరుస పెట్టి మనం చూస్తూ ఉన్నాము. ఈ జిల్లాలో చూసాము, అటు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఇక్కడ ఎవరో మధ్య ఇరు వర్గాల మధ్య మర్డర్ జరిగితే ఆ డబుల్ మర్డర్లో అన్నదమ్ములకి ఛాలెంజ్ జైలుకి పంపిస్తారు, 2 సార్లు జైలుకి పంపిస్తారు. ఏవో కేసులు పెట్టి వరుస పెట్టి కేసు మీద కేసు విడుదల రజనీ గారి మీద కేసులు పెట్టాలి, యాక్టివ్గా తిరగొద్దని చెప్పి 10 కేసులు పెట్టారు. ఆఖరికి చెయ్యని తప్పులకు కూడా అన్ని అక్రమంగా SC ST కేసు పెట్టి కూడా ఈరోజు కండిషన్ బెయిల్ ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతా ఉన్నారు. గోపిరెడ్డి గారు యాక్టివ్గా ఉంటున్నారు, రెగ్యులర్గా అందుబాటులో ఉంటున్నారని చెప్పి ఏదో విధంగా ఆయన్ని పెట్టాలి, ఆయన చుట్టూ మనుషులను పెట్టాలని చెప్పి ఎప్పుడు అదొక హింస. ఇలా జిల్లా మొత్తం కూడా ఈ రెడ్ బుక్ బలంగా పల్నాడు జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదేం సంతోషమో ఇదేం ఆనందమో ఈ కూటమి ప్రభుత్వానికి మాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎంత బలంగా ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవాలంటే వేధింపులు, ఈ రెడ్ బుక్ అని చెప్పేసి ఇక్కడ అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఈ రెడ్ బుక్ను మొదటి నుంచి చూస్తున్నాము. ఈ రెడ్ బుక్ పేరుతో ఈరోజు సామాన్యులకు రక్షణ లేదు. ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఎవరన్నా ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా బంగారం పోయిందని పోయి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, ఆ మహిళను ఫస్ట్ ఈ బంగారం ఎక్కడిది, నువ్వు ఎక్కడ దోచుకొచ్చావు, ఈ బంగారం నీకెక్కడిదని చెప్పి ఆమెను వేధించడము, ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ మహిళ మీదనే మళ్ళీ తిరిగి కేసు కట్టేటువంటి రోజుల్లో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఉంది. ఎక్కడైనా ఎవరన్నా ఓ మర్డర్ జరిగిందనో లేకపోతే ఓ గొడవ జరిగిందనో ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా జరిగింది, మర్డర్ జరిగితే కత్తితో జరిగిందా, కత్తి ఎవడు అమ్మాడు, కత్తి ఎవడు తయారు చేశాడు, కత్తి తయారు చేసినోడిని, కత్తి అమ్మినోడిని, కత్తి మార్కెట్లో ఏ షాపులో ఉందని షాపోడిని వాళ్ళని తప్పితే నిజంగా చేసినోడిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. చేసినోడి మీద కేసు పెట్టరు. పైగా ఎవరైతే మర్డర్ జరిగిందని ఆ కుటుంబం వెళ్తే వాళ్ళ మీద కేసులు కట్టేటువంటి కాలం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎవ్వరికీ కూడా రక్షణ లేదు. సామాన్యులకు లేదు, ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి మాకు లేదు, మహిళలకు లేదు, IASలకు లేదు, IPSలకు లేదు, జర్నలిస్టులకు కూడా లేదు, ఎవరికీ లేదు. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు లాంటి మంచి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం వల్ల మీరు ఆనందపడొచ్చు, కానీ ఖచ్చితంగా ఇది మీ రాజకీయ భవిష్యత్తుకి మీ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపాఠంగా ఉండబోతుందో కూడా ముందు చూస్తారు. ఒకటి కాదు, ఇలా ఒకటొకటిగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అన్నిటికీ పర్యవసనం మీరు అందరూ కూడా అనుభవిస్తారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ఇంతకు ముందు కూడా అలాగే బెదిరించావు, ఇప్పుడు బెదిరిస్తూనే ఉన్నావు. అంటే వచ్చేసరికి నేను వస్తాను, బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే ఈరోజు నిన్ను చూసి భయపడిపోయే వాళ్ళు, నిన్ను చూసి బెదిరిపోయే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు. నేరాల్ని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది CBN. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు, అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రపా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తాడో చూస్తామని మీరు అనుకుంటే
రండి మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం, క్రైమ్ రేట్ కూడా 4% మేము తగ్గింది. ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా ఫర్మ్గా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, అనేకమైన ఉద్యోగావకాశాలు వస్తున్నాయి, గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీయిజంతో, నీ రౌడీ మూకలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా?